ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఈ విధముగా ఓ అర్జున, ఈ భావములు నా మూర్తులే, మరియు ఇవి ఈ జగత్తునంతను వ్యాపితమనర్చెను. అందుచే బ్రహ్మ మొదలుకొని కీటకము వరకు గల ఈ సృష్టియందు నేను తప్ప మరే వస్తువును లేదు. ఈ విషయము తెలిసిన వాని యందు జ్ఞానము జాగ్రత్తమగును. అప్పుడు అతనికి శ్రేష్ఠుడు మరియు కనిష్ఠుడు, మంచి చెడ్డ మొదలగు భేదభావములతో కూడిన దుస్సంకల్ప స్వప్నములు రావు. ఇదియే నా విభూతి, మరియు సమస్త వ్యక్తులను నా ఈ విభూతికి అధీనులే. కావున ఆత్మయోగానుభవము వలన వీటన్నింటినీ ఒకే ఆత్మస్వరూపముగా అంగీకరించుట ఉచితము ఆవశ్యకమునై ఉన్నది. తన మనోబల సహాయముచే ఈ ఆత్మయోగము ద్వారా నాతో కలిసి సమరసత్వము పొందినవాడు అత్యంత శుద్ధుడగును. ఈ విషయమున సందేహించుటకు తిల మాత్రము తావైన లేదు. ఓ అర్జున, ఈ రీతిని నన్ను అభేద భావముతో భజించువాని ఇంట నేను ప్రవేశించి ఉండుట ఆవశ్యకమగును. అందువలననే నేను చెప్పిన అభేదాత్మక భక్తి యోగమున ఏ విధమగు సంశయమును కలుగజాలదు. అందు దౌర్బల్యమునకు కూడా ఏ మాత్రము తావులేదు. ఇంతకు పూర్వము అనగా 6వ అధ్యాయమున భక్తియోగమునర్చు సమయమున మరణించినను మేలేయగునని స్పష్టముగా చెప్పబడినది. ఇక ఈ అభేద స్వరూపమేదో చెప్పెదను వినుము. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. జగత్తునకంతకు మూలము నేనే. ఓ అర్జున, నా వలననే ఇవన్నీ ఉండుట గతించుట జరుగును. తరంగములు నీటియందు ఉత్పన్నమగును. వాటి ఆశ్రయము జీవిత సాధనము రెండునూ నీరే. నీరు లేనిదే తరంగములు ఏర్పడని రీతిని ఈ జగత్తునందు నేను లేనట్టిన్ని, నేను నివసించునట్టిన్ని వస్తువు ఉండదు. నా ఈ విశ్వవ్యాపక స్వరూపము నెరిగిన వారు ఎచ్చటి నుండి నన్ను భజించినప్పటికీ వారు వాస్తవముగా ఉదయించిన ప్రేమభావముతోనే నా భజన మొనర్తురు. వాయువు గగన రూపమును ధరించి గగనమున సంచరించు రీతిని దేశకాల వర్తమానాదులనన్నింటినీ నాకు భిన్నమైనవి కావని అంగీకరించిన వారు జగద్రూపుడునగు నన్ను మనమునందు ఉంచుకొని తమ ఆత్మజ్ఞానముచే త్రిభువనములందును సుఖముగా ప్రీతి అనర్తురు. భూతకోటిలో కనిపించు ప్రతి దానిని భగవంతుని రూపముగా భావించుటయే నా నిజమగు భక్తి యోగమని నిశ్చితముగా నీవు తెలుసుకొనుము. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎవని చిత్తము మద్రూపమగునో, ఎవని అంతఃకరణము నా స్వరూపముతో పరిపూర్ణ సమాధిని పొందునో, ఎవడు ఆత్మబోధయనుడి ప్రేమయందు పడి జనన మరణములన్నింటినీ మరచిపోవునో, అట్టివాడు వృద్ధి పొందుచున్న ఆత్మబోధ ప్రభావము వలన అద్వైతానంద సుఖమున చిందులు త్రొక్కును. తనలో తాను కేవలము ఆత్మబోధ వ్యాపారమునే ఉనర్చును. దగ్గరగా ఉండేడి సరోవరములు వరద వచ్చినప్పుడు ఒకదానితో ఒకటి కలిసిపోవు రీతిని, మరియు ఒక సరోవరపు తరంగములు
మరొక సరోవరమునందు ఉండు రీతిని అభేద భక్తిగల భక్తులు ఒకరినొకరు కలిసినప్పుడు వారిలో ఏకత్వం ఏర్పడును. అప్పుడు ఆనంద నిలయములు ఒకదానితో ఒకటి ఐక్యమగును. ఆత్మబోధకు ఆత్మబోధ మూలముననే ఆత్మబోధ ఎనడి అలంకారము లభించును. ఈ రీతిని ఆత్మబోధకు గల సౌందర్యము వృద్ధియగును. ఒక సూర్యుడు మరొక సూర్యునకు ఆరతి ఇచ్చినట్టులా, లేదా ఒక చంద్రుడు మరొక చంద్రుని ప్రేమతో ఆలింగనమునర్చుకొనినట్టులా, లేదా ఒకే పరిమాణము గల రెండు జలప్రవాహములు ఒకదానితో ఒకటి కలిసిపోయినట్టులా భక్తి యోగయుక్తులగు భక్తులు ఒకరికొకరు కలుసుకొనినప్పుడు వారి సమరసత్వము పవిత్రమగు ప్రయాగ తీర్థముగా అగును. ఆ తీర్థ జలమున సాత్విక భావములనిడి వరద వచ్చును. మరియు వారు ఏకత్వముతో కూడియున్న 4 మార్గముల కూడలికి అధ్యక్షులకు గణేకులుగా అగుదురు. ఇటుపైని అత్యంత ఆత్మానంద సుఖముచే నిండియున్న ఆ భక్తి యోగులు దేహభావ పొలిమేరను దాటి నన్ను పొందుటచే పూర్ణ సమాధిని పొందినవారై ఉచ్చస్వరమున ఘోషించసాగెదరు. ఏకాంతమున శిష్యునకు గురువు ఉపదేశించిన మంత్రాక్షరములను వారు అందరి ఎదుటను మేఘ గర్జన వలె గర్జించుచు జపింతురు. తామర మొగ్గ అనగా కమలము అనడి పూ మొగ్గ పూర్ణావస్థను పొందినప్పుడు తనలో గల మధురసమును ఏ విధముగాను దాచి ఉంచజాలదు. రాజు నుండి దరిద్రుని వరకు గల అందరికీ ఒకే రీతిని ఆతిథ్య సత్కారములనర్చును. ఇదే విధమున ఆ భక్తి యోగులు కూడా అతిశయించిన ఆనందముతో నిండియుండి జగత్తున నా జయఘోష ఉనర్తురు. ఆ కీర్తిఘోష వలన ఉత్పన్నమగు సంతోషముతో వారు చివరకు కీర్తించుటను మరచి స్తబ్దులగుదురు. ఆ విస్మృతి ఎందే తనువు మనస్సులతో మరణమనర్తురు. ఈ ప్రేమాతిరేకమున వారికి రాత్రింబవళ్ళ స్మరణ కూడా ఉండదు. ఈ రీతిని నా స్వరూప లాభమును పొందుట ద్వారా నిర్దోషమగు సంపూర్ణ సుఖమును పొందిన వారికి నేనిచ్చు వస్తువునందలి సర్వోత్తమ భాగము మొదటి నుండియే వారి ఆధీనమందు ఉండును. ఏలనన వారు పోవు మార్గమందలి ఏర్పాట్లు చూచుచో స్వర్గమోక్ష మార్గములు కూడా వాటి యందు తుచ్చమైనవి, విడిచివేయదగినవిగాను కనిపించును. కావున వారు తమ మనస్సునందు నా పట్ల ఏకత్రితమునర్చియించు ప్రేమనే తిరిగి వారికి నేనివ్వగోరుదును. కానీ వారికి నేనివ్వదలచిడి ప్రేమ వారికి మొదటి నుండియే లభించియుండును. ఇక వారికి కావలసినది వారి ప్రేమ సుఖము క్రమక్రమముగా వృద్ధి పొందుచుండుటయే. అందుకొరకై నేను వారి ప్రేమ పైన కాలుని దృష్టి పడకుండుటకును మరియు అది నశించకుండుటకును కావలసిన ఏర్పాటులను చేతును. ఓ అర్జున, తల్లి తన ప్రియపుత్రునిపై తన స్నేహపూరిత దృష్టి అనడి ఆచ్ఛాదనమును వేసి అతనిని కాపాడును. మరియు అతడు అటూ ఇటూ పరిగెత్తినప్పుడు ఆమె అతని వెంట పరిగెత్తుచూ ఉండును. మరియు అతనికి ఏ ఏ ఆటలు ఇష్టమో ఆ ఆటలకు అనుకూలించిన ఆట వస్తువులను తయారు చేసి అతని ముందు ఉంచును. సరిగా ఇదే విధమున భక్తి యోగులకు నా భక్తుల కొరకై వారి ఉపాసనా మార్గ పోషణ జరుగు పనులను నేనొనర్తును. నేను చేయు ఉపాసనా మార్గ పోషణము వలన వారు సహజముగను నిరాపదతోనూ నన్ను చేరునట్టుల చూచుట నేను తప్పక చేయవలసిన పని. భక్తులకు నా ఎడ అత్యధికమగు ప్రేమ ఉండును. నాకు కూడా వారి అనన్య శరణాగతిని గురించి పూర్తియగు శ్రద్ధ ఉంచవలసి ఉన్నది. ఏలనన ప్రేమపూరితులకు భక్తులకు ఏదైనా కష్టము కలుగుచో అది నాకే స్వయముగా వచ్చినట్టులా భావింతును. స్వర్గమోక్షములనడి 2 మార్గములను వారి సేవ కొరకే నేను నియుక్తమనర్తును. ఇంతేకాదు, నేను స్వయముగా లక్ష్మీ సహితముగా నా శరీరమునంతను
వారి పనికే అర్పింతును. కానీ దేహమునకు భిన్నమైనది మరియు ఎల్లప్పుడూ సరిక్రొత్తదిగా ఉండు ఆత్మ సుఖమును నా ప్రేమపూర్ణ భక్తుల కొరకై వేరు చేసి ఉంచుదును. కానీ ఈ విషయము శబ్దములచే చెప్పనలవి కానట్టిది.